దేవుని నామానికి స్తోత్రాలు. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం నాడు ప్రభువుని కలుసుకొని మీ బాధలు ప్రభువుతో చెప్పి వాటన్నిటిని తీర్చుకోవడానికి కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్ లో వీక్షిస్తున్న మీ అందరికీ నిన్ను నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈ పూట వచ్చిన వర్తమానాన్ని, ఎందుకంటే కేవలము ఈ ప్రాంతంలో ఉన్నవారు ఆరాధించలేకపోతున్నారు. లైవ్ లో వారి కోసం 500 పైగా ఉన్నారు కాబట్టి ఆ లైవ్ లో వారి కోసం లైవ్ పెట్టవలసి వస్తుంది. కనుక ఈ లైవ్ లో ఎవరో తెలియని వారు చూస్తున్నారు, కానీ సంఘస్థులు మేము లైవ్ లో చూస్తున్నాం అని సంఘానికి రావటం మానేశారు. సంఘానికి రావటం మానేసినప్పుడు నేనేం చేయాలంటే లైవ్ అన్న ఆపివేయాలి, లేకపోతే సంఘ క్రమం అన్నా ఎత్తివేయాలి. రెండు అంతే. 120 మందికి 10 మంది 15 మందికి ఇన్ని గంటలు కేటాయిస్తే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. కనుక లైవ్ ఎత్తేసేస్తే అప్పుడు మళ్ళా ఇంటి దగ్గర ఉండకుండా, ఎందుకంటే ఇప్పుడు వినకపోతే ఆ సాయంకాలం వినొచ్చు, మధ్యాహ్నం వినొచ్చు అనుకుంటూ లైవ్ లో చూసేవాళ్ళు ఎక్కువైపోయారు, కానీ సంఘానికి వచ్చేవాళ్ళు తక్కువైపోయారు. దేవుడు ఏం చెప్పాడు? సంఘముతో కలిసి నువ్వు నడవాలి అని చెప్పాడు. సంఘముతో కలిసి నడిస్తే శుక్రవారం నాడు కొన్ని విషయాలు మనకి సంఘం నేర్పింది. సరే, మంచిది. ఈ రోజు ఈ పరిశుద్ధ ఆదివారం నాడు దేవుని వర్తమానం ఏమిటంటే దీర్ఘశాంతము. చూడండి, మనకి ఈ దీర్ఘశాంతము అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. రాత్రి హేయములు మానండి మాట్లాడాడు. ఈ రోజు వాస్తవానికి ఎవరు ఎలాంటి వారు హేయులో చెప్దామనుకున్నారు, కానీ ప్రభు చెప్పాడు కదా దీర్ఘశాంతం గురించి మాట్లాడు. ఎందుకంటే ప్రభు దీర్ఘశాంతుడు కనుక దీర్ఘశాంతంలోనే దేవుడు మనకు అన్ని ఇస్తాడండి. సహనము, ఓర్పు, దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతం అనేది ఆత్మ ఫలాలలో ఒక ఫలమై ఉన్నది. కనుక ఈ దీర్ఘశాంతాన్ని గురించి మరి నిర్గమాకాండం వర్తమానం పేరు దీర్ఘశాంతము. నిర్గమాకాండం 34వ అధ్యాయం 16వ వాక్యం. 34వ అధ్యాయం 16వ వాక్యం. నిర్గమాకాండం 34 మరియు 16. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనని ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి ఈ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. ఎక్కడ చదువుతున్నావు? 34:16. 6 చదువు, 16 కాదు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపును. చాలండి. దేవుని యొక్క వాక్యములో ప్రియులారా ఎక్కడ చదివినా దీర్ఘశాంతము అనే మాట ఈ రోజు మన లేఖనాల్లో రావాలి. అందుకని దైవజనుడైనటువంటి మోషే గారితో నిర్గమాకాండం 34:6లో ఆయన చెప్పే సందేశం ఏమిటంటే అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు. అతని ఎదుట. ఇంకా పైకి చదివితే పెద్దల కడ దైవజనుడైన మోషే దేవునితో మాట్లాడటం దేవునికి ఇష్టం. అందుకని ఆయన మేఘాలలో దిగి వచ్చేటటువంటి దేవుడండి. ఆయన ఎవరు? మేఘాలలో దిగి వచ్చి మనుషుని యొక్క బాధ, అక్కర్లు, అవసరాలు తీర్చేటటువంటి దేవుడు. ఆయన అలా చేయలేకపోతే
మనం ఎంత మాత్రము కూడా ఆయన మనము ఆరాధించలేము. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి ఈ మాట ఏమిటంటే, అతని ఎదుట నుండి యెహోవా దాటి వెళ్ళుచు. యెహోవా కనికరమును, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు దేవుడైన యెహోవా ఆయనకి వేవేల మందికి కృప చూపుచు. వేల మందికి కృప చూపిస్తాడంట. ఏంటి? దయలో, ఇంకోటి చూడండి దీర్ఘశాంతములో, కృపా సత్యములు. కృప అంటే మనము బ్రతికుండటం, ఆత్మకాలము. మరి సత్యం అంటే యేసు ప్రభువారు. ఆయన కాలము, ఈ కాలం వరకు మనం ఇంకా బ్రతికి ఉన్నాము అంటే కేవలము కృపా సత్యముల వలన. ఎవరు మనకు దీర్ఘశాంతాన్ని ఇవ్వలేరు, దేవుడు ఇస్తే తప్ప. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు వరకు అనేక వేవేల మందికి కృప చూపించా, మీకు చూపించలేనా? వేవేల మందికి దీర్ఘశాంతము చూపా, మీకు చూపలేనా? వేవేల మందికి విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవాని ఆయన వేవేల మందికి కృప చూపించేవాడు. ఎంతమందికి? వేవేల మందికి కృప అంటే ఏంటి? బ్రతకనిస్తాడంట. ఈ రోజు నాకు అర్థమవుతుంది ఏంటంటే, మనం అనుకుంటాం ప్రార్థనకు రానోళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళు అట్టా ఇట్టా మనం అనుకుంటామని. కానీ దేవుని వాక్యం చెబుతుంది వేవేల మందికి కృప చూపించే దేవుడు. కృప అంటే బ్రతకనిస్తాడు. ఇంకా తెలుసుకుంటారు. చూడండి, తెలియనటువంటి వారిని క్షమిస్తాడు. తెలిసి దేవునికి వ్యతిరేకంగా నడిచే వాళ్ళని చూసి రానున్న దినాలలో ఆయన శిక్షిస్తాడు. దేవుని శిక్షని తప్పించుకునే ఏ మానవుడి ప్రపంచంలో ఇంకా పుట్టలేదు, పుట్టడు కూడా. ఎందుకంటే ఆయన నామం ఎరగకుండా పుట్టొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు అన్నిలు అయితే, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఇంకోటి అయితే, కానీ పుట్టిన వాడు ఖచ్చితంగా దేవుని శిక్షకు గురి అవుతాడండి. ఎందుకని చాలా మంది అంటారు దేవుడు మేలు చేయవాడు, దేవుడు అలా ఎలా అంటారు. దేవుడు ఏమన్నాడు? శుక్రవారం నాడు నేను కీడు కూడా ప్రజలకు చేస్తాను, ఆశీర్వాదానికి మేలుకు బదులు ఆయన ఏం చేస్తానన్నాడు? కీడు కూడా చేస్తానన్నాడు. ఎందుకండి దేవుడు కీడు చేసేది అంటే, నీకు ఎన్ని మేలులు చేసినా, నీకెంత ఉపకారం చేసినా ఆయన్ని గుర్తెరగట్లేదు కాబట్టి కీడు ప్రారంభిస్తాడు. 45:7 చదవండి యెషయా గ్రంథం. 45:7 చదవండి యెషయా గ్రంథం. 45:7 యెషయా గ్రంథం. నేను వెలుగును సృజించిన వాడను. ఎవరంటే వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగు చేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయవాడను నేనే. ఎవరంటేనా? జనం ఏమనుకుంటున్నారు? యేసయ్య ఎన్ని తప్పులు చేసినా ఏం చేయడు, ఇంకా ఏమి చేయడు, ఆయన మంచోడు, మేలు, ఉపకారి చేస్తాడు. అందరికి ఉపకారి అని రాయబడింది, అందరికి మేలు అని రాయబడింది. కానీ దేవునిని ఆరాధిస్తూ దేవునికి ప్రజలకి మధ్య అడ్డుగా ఒక మనిషి నిలిస్తే ఆ మనిషికి కీడు తలస్తాడు దేవుడు. అదే కదా ఆయన చెప్పింది, నా కుమారుడా నిన్ను బట్టి అన్నిల మధ్య నా నామము దూషించబడతా ఉంది. నా కుమార్తె నిన్ను బట్టి ఇతరుల మధ్యలో దూషించబడతా ఉంది. వీళ్ళారా మళ్ళీ చెప్తున్నా, దేవుళ్ళు తెలిసిన తర్వాత రుచి ఎరిగి ఇంకా లోపలికి ఇంకా ఆత్మీయ ఎదగాలి, కానీ పొరపాటున వెనుకకు తీయకూడదు. చాలా మంది ఏమనుకున్నారంటే, ఏమి దేవుడు, లేకపోతే ఏమి సహవాసం, ఏమిటి ఈ కష్టాలేమిటి, నష్టాలేమిటి, చాలా మంది అనుకుంటున్నారు. చూడండి,
దేవుడుంటే మా అమ్మ చనిపోయిందా, దేవుడుంటే మా నాన్న చనిపోతాడా, దేవుడుంటే నాకు ఇట్లా జరిగిందా? జరిగిందండి. ఎందుకని? నీవు దేవుణ్ణి విడిచి వేరొకరిని ఆశ్రయించావు గనుక. ఎవరిని విడిచండి? ఆ మాటలు కూడా కీర్తనలో రాయబడ్డాయిగా. చూడండి, 16:4 చదవండి. 16:4 చదవండి. క్లియర్ వినిపించండి. యెషయా గ్రంథంలో త్వరగా 16:4 చదవండి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు ఏ విస్తరించనంట? ఎవరైనా సరే కష్టాలైనా నష్టాలైనా పాపపు ఊరైనా అపరిశుద్ధైనా దేవుని సన్నిధి దేవునిలో ఉంటే ఈ రోజు ప్రార్థన కాకపోతే రేపు ప్రార్థన అయినా ఆలకిస్తారు. కావాలని ఏం చేస్తారంటే ఎడకపోతే అని. ఎవరి యొక్క ఆలోచన? సాతాను యొక్క ఆలోచన. దేవుడి ఆలోచన ఏంటి? దేవుడిని కలుసుకోవాలి, సంఘమునికి వెళ్ళాలి, ఆయన మాటలు వినాలి, ఆ తర్వాత మన ఇష్టం. దేవుడు చెప్పింది ఏంటంటే మొదటిగా నా పని, రెండవదిగా నీ పనులన్నీ చేస్తూ నీ పనుల్లో నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. అందుకని ఇక్కడ జనం ఏమనుకుంటున్నారు? సమాధానకర్తయగు కీడును కలుగు చేయవాడును నేనే. సమాధానాన్ని ఇచ్చేది నేనే, సంతోషాన్ని ఇచ్చేది నేనే, కీడును కలుగు చేసేది కూడా. ఇప్పుడు ఒక మనిషికి వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా లేకపోతే ప్రయత్నాలన్నింటిలో నష్టం కలుగుతుంది అంటే అతడు దేవునికి విరోధముగా నడవటం ప్రారంభించాడు. ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా దేవుడితో చేసే ప్రతి పని విజయము కలగాలి, జయము కలగాలి. మీకు మాట చెప్పమంటారా? మనకంటే అన్నిలు ఎంతో మంది, వేల మంది వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పనా? వారు వాళ్ళకి ఇష్టం వచ్చిన భక్తి చేసి వాళ్ళు మరి విజయాన్ని పొందగలుగుతున్నారు. ఎందుకని చెప్పండి? వాళ్ళకు దేవుడు తెలియడు కనుక. ఆ మాటలు ఎక్కడ రాయబడ్డాయి? అపొస్తలుల కార్యానికి మీ బైబిల్ చెప్పండి. అపొస్తలుల కార్యానికి మీ బైబిల్ చెప్పండి. అక్కడ రాస్తూ ఉన్నాడు కదా, చూడండి. అపొస్తలుల కార్య గ్రంథములు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక అధ్యాయం 15 వచనం 10. రోమీయులకు రాసినటువంటి పత్రిక అధ్యాయం 15 వచనం 10. మరియు అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు. చాలు. ఇంకా మరియు సమస్త అన్ని జనులారా ప్రభువుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుతురు గాక అనియు చెప్పి ఉన్నది. వాళ్ళకి యెహోవా నామం, యేసయ్య నామం తెలియదు కనుక వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. వాళ్ళకి ఇయ్యాల్సిన వ్యాపారాలు, వాళ్ళకి చేయాల్సిన పిల్లలు గాని, ఉద్యోగాలు గాని, వ్యాపారాలు గాని, కార్లు గాని ఆయన ఇస్తూనే ఉన్నాడు. మరి క్రైస్తవులకు ఇవ్వట్లేదంటే ఆయనలో ఎదిగే వారికి ఆయన ఇస్తూనే ఉన్నాడు. మందిరపు దీవెనలు, మందిరానికి రాకుండా నువ్వు ఎంత సంపాదించినా అది ఎప్పటికైనా సున్నా. 118వ కీర్తనలో ఏమంటాడు? 26వ వచనములో 118వ కీర్తన 26వ వచనములో ఏమంటుందో చూడండి. ఏమంటున్నాడు? యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. ఆశీర్వాదము అందును గాక. యెహోవా మందిరములో నుండి అదిగో దేవుని మందిరములో నుండి
చూచుచున్నాము. దీర్ఘశాంతము. దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ వారం వస్తావు, ఈ నెల వస్తావు, ఈ వారం వస్తావని ఎదురు చూసి చూసి చూసి. ఎందుకంటే చూడండి ప్రియులారా, ఈ రోజుల్లో ఇది అపాయకరమైనటువంటి కాలం. ధనాన్నను నమ్ముకోవాలి. ధనాన్ని నమ్ముకుంటే శ్రమ పడతావు. ప్రభువుని నమ్ముకుంటే నీ చేతుల పనిని ఆశీర్వదిస్తాడు. ఈ లోకములో శ్రమని, డబ్బు నమ్ముకున్నావు అనుకో, రోజు 3 పూట్ల పనికి వెళ్తావు, 3 పూట్ల తింటావు, ధనం నీకు అక్కడికి వచ్చింది. దేవుడిని నమ్మేవనుకో, నీ కొంచెం పనినే ఆయన ఆశీర్వదిస్తాడు. నీ కొంచెం పనినే ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకని అక్కడ చెప్పుచూ ఉన్నటువంటి ఆ మాట ఏమిటయ్యా అంటే ఏమంటున్నాడు? యెహోవా పేరిట వచ్చువాడు దేవుని పేరిట. అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? మందిరానికి వెళ్తున్నానండి. ఎక్కడి నుండి వస్తున్నావు? ప్రేయర్కి వెళ్ళి మందిరం నుండి వస్తూ ఉన్నానండి. అప్పుడు ఎవరి పని జరుగుతా ఉందండి? దేవుని పని జరుగుతా ఉంది. నీ నోటి ద్వారా, నీ ప్రయాణం ద్వారా, నీ ప్రయత్నము ద్వారా. చూడండి ప్రియులారా, అనేకమైనటువంటి స్థలాలలో, అనేకమైనటువంటి ప్రాంతాలలో దేవుని పని చేసి, అర్థమవుతా ఉందా? అనేకమైనటువంటి స్థలాలలో, అనేకమైనటువంటి ప్రాంతాలలో దేవుడి దీనిన ప్రజలకు అందించాం. కనుకనే ఈ రోజున ప్రజలను ఆయన నామానికి అప్పజెప్పాము కనుక వాళ్ళందరూ కూడా పిల్ల తరాలు దీవించబడ్డారండి. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు తెలియపరుస్తూ ఉన్న మాట ఏమిటయ్యా అంటే 2వ మాటలోకి నేను వస్తూ ఉన్నాను ప్రియులారా. మొదటిది ఏమిటి? దీర్ఘశాంతం. పిల్లలకి అందరికీ వేల తరములకు దయా సంకల్పము, మరి దాని ద్వారా దీర్ఘశాంతాన్ని కలుగు చేస్తుంది. 2వ మాటలకు వెళదాం. అదేమిటయ్యా అంటే సామెతల గ్రంథం 19:11. సామెతల గ్రంథం 19:11. ఒకని సుబుద్ధి, చాలా జాగ్రత్తగా చూడండి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. ఏమిచ్చిందంటే సుబుద్ధి అంటే ఏమిటి? మంచి. మన దేవుడు ఎవరు? మంచి దేవుడు. ఇర్మియా గ్రంథం 33:10 ఉంటది. మన దేవుడు ఎవరు? ఈయనలో ఎక్కడ చెడ్డతనం అనేది మనకు కనపడదు. ఏ మనిషిలోనైనా కాస్తో కోస్తో చెడు ఉంటది, కాస్తో కోస్తో కోపం ఉంటది. ఎంత దైవజనుల్లోనైనా, మరణించని దైవజనుల్లోనైనా సరే క్రామ క్రోధ మదమచ్చర్యములు ఏదో ఒకటి ఉండిద్దండి. కానీ ఈయనలో ఏమీ కూడా లేదు. అందుకని ఇక్కడ ఉన్నాడు కదా, ఒకని సుబుద్ధి వారికి దీర్ఘశాంతమును ఇచ్చు. మీరు గమనించండి, నేను కొన్ని చెప్తాను, జాగ్రత్తగానండి. చాలా మంది అవసరం లేనప్పుడు కోపపడతారు. ఏమిటంట? కోపపడతారు. వాళ్ళకి ఖచ్చితంగా పక్షవాతం వచ్చింది. ఎందుకని? బైబిల్లో అలాగే వచ్చింది అనేకులకి. ఈ లోకంలో కూడా మీరు చూసినట్లయితే ఉచితంగా కోపపడేటటువంటి వారికి పక్షవాతము వచ్చింది. ఎందుకు అంటే అది రోగము కాదు, కానీ దేవుణ్ణి తెలుసుకోక ఊరికే నేను కష్టపడుతున్నాను, నేను కోపపడచ్చు అనేటటువంటి తత్వం మీద వారు ఏలుబడి చేస్తారు కనుక నరాలలో బీపీ పెరిగిపోయి ఏదో ఒక ప్రాంతానికి బలహీనత ఏర్పాటు చేసి. మీకు తెలుసుగా, మీకు తెలుసు కదా. ఈ రోడ్లో ఒక ఆయన ఉన్నాడు. ఆ పక్షవాతం రాకముందర ఏం చేసేవాడు? ప్రతిరోజు గొడవే, భార్యతో, పిల్లలతో, తండ్రితో. అక్కడ అరిస్తే ఇక్కడ కినపడేది. శివరాత్రికి ఏమైంది? నరాలు బ్లాస్ట్ అయినాయి.
గుర్తుపెట్టుకోండి, మీరెవరైనా బీపీ బెడ్ వేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ మీ బీపీ కంట్రోల్ అవ్వాలంటే మీ నోరును మూసుకోవాలి. నాకు 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం బీపీ వచ్చింది. డాక్టర్ చెప్పాడు, ఏమని, నీ బీపీ కంట్రోల్ చేసుకోగలవా అన్నాడు. చేసుకోగలను సార్ అన్న. అప్పుడు నాకు బాగా కోపం ఉండేది, అలా ఇలా ఉండేది. ఆ తర్వాత 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఆయన వెళ్ళినప్పుడల్లా చెకప్ చేస్తా ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 40 mg వేస్తే సరిపోతాం. ఆయన అంటాడు, ఎలా కంట్రోల్ చేస్తావు మాస్టర్ గారు, మీ పిల్లలు లేదా సంఘ భాషను అంటావు, ఆ సంఘం వాళ్ళు అలా ఇలా చేస్తారు, అప్పుడు కోపడరా? బైబిల్ ఏం చెప్తుంది? కోపపడద్దని చెప్తుందా? కోపపడుము, అది నీకు పాపము కాకుండా చూసుకో. ఇప్పుడు మీరేం చేస్తారు? మీరు ఎన్ని తప్పులు చేసినా మీ తప్పులు మీరు కప్పి పెట్టుకుంటారు. మేము ఒక్కసారి నోరు తెలిసేదనంటే పాస్ గారు అంటున్నారు, పాస్ గారు అది చేశారు అని మీరు చెప్తారు. చూసారా? నీవు దెయ్యం పనులు మానుకొని దేవుని బిడ్డగా బ్రతకాలి అంటే ఇంట్లో ఎవరు దెయ్యం చేటలు చేస్తున్నా వాళ్ళను రావద్దని చెప్పాలి, వాళ్ళను గౌరవపరుచుకోవాలి, చెప్పాలి. తప్పదు. లేకపోతే మనకొస్తాయి నష్టాలు, మనకొస్తాయి కష్టాలు. ఎందుకంటే అక్కడ రాయబడుతా ఉంది ఏమిటి? అప్పుడు నుంచి ఇప్పుడు వరకు వెళ్తే డాక్టర్ గారు ఏమందో తెలుసా? బీపీ పెరిగింది రాస్తున్నాను. లేదండి, కొన్ని పరిస్థితుల వల్ల అలా ఉంది, మీకు ఈసారికి వచ్చేసరికి మళ్ళా బీపీ నార్మల్ ఉండింది అనేది చెప్పే. సార్ నీ ఇష్టం, నాకు సంబంధం లేదు. మరలా ఆలోచించడం మానేశాను, మరలా బీపీ నార్మల్కి వచ్చింది. రాష్ట్రం గారికి బాగానప్పుడు స్టార్ట్ చేసినప్పుడు రాత్రి పగలు ఎట్లా 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 ఆలోచన చేసి బీపీ పెరిగిపోయింది. షుగర్ అయినా బీపీ అయినా గ్యాస్ అయినా మన చేతుల్లో ఉంటుంది. హల్లెలూయా! మన చేతుల్లో ఉంటుందంటే ఎట్లా పాస్ గారంటే, నువ్వు గ్యాస్ తింటున్నావో, బీపీ తింటున్నావో, షుగర్ తింటున్నావో నువ్వు ఆలోచించుకోవాలి. ఈ రోజున అవి నీకు లేకుండా ఉంటే రోజుకు 100 రూపాయలు హ్యాపీగా నువ్వు మిగిలినట్టే. మందులు ఖర్చు లేకపోతే రోజుకు 100 రూపాయలు మిగిలినట్టే. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి ఈ మాటను బట్టి ప్రియులారా, మనము దేవుని దృష్టికి ఎంతైనా నమ్మదగిన వారమని మళ్ళీ చదవండి. ఎక్కడ? ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. అట్టి వానికి ఘనత. చూసారా? చూడండి, నా మాటలు కాదు. ఒకరి సుబుద్ధి. చాలా మంది అంటారు, చాలా మంది ఏమంటారంటే, నన్ను నువ్వు ఎలా మారావు? నేను మారలేదండి, దేవుడు మార్చుకున్నాను. చూసారా? ఇప్పుడు నాకంటే ముందు, నేను అన్యుని కదా, క్రైస్తవుని కాదు. నాకంటే ముందు క్రైస్తవులు, నేను 10వ తరగతి చదువుకునేటప్పటి నుంచి, 10 కూడా కాదు, 6వ తరగతి చదువుకునేటప్పటి నుంచి క్రైస్తవులు తెలుసు. ఆ క్రైస్తవులందరూ కూడా చాలాసార్లు మన సంఘానికి వస్తూ ఉంటారు ఫ్రెండ్షిప్ ద్వారా. 6వ తరగతిలో మంచి క్రైస్తవుల పిల్లోడు సంతోష్ కుమార్ ఈ రోజున పెళ్ళవల వాచ్మెన్ గా చేస్తున్నాడు. తల్లిదండ్రులు చనిపోయారు. నా దగ్గర ఉండడానికి తీసుకొస్తే, అమ్మో మీ వాక్య పరిచర్య, మీ కండిషన్ నేను ఉండలేను. ఎందుకంటే నేను సినిమా చూడకుండా ఉండలేనని చెప్పాడు. ఇప్పుడు వాడికి ఇంచుమించుగా 55 సంవత్సరాలు. సినిమా చూడకుండా ఉండలేనని చెప్తున్నాడు, వాటిలో తినకుండా ఉండలేనని చెప్తున్నాడు. చూసారా? వెళ్ళిపోయాడు. ఒక పూట ఉన్నాడు, వెళ్ళిపోయాడంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? వీళ్ళందరంటే ఆత్మకూరులో విజయ్ కుమార్ ఉన్నాడు.
వాళ్ళందరూ ఇంటర్మీడియట్ లో నన్ను రమ్మని లూథరన్ చర్చికి మంగళగిరిలో మధ్యమలాడేవాడు, చర్చికి వెళ్దాం రారా అని. దేవుడు మా దేవుడు కాదనేవాడు. వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. మంగళగిరి ఫ్రెండ్స్ కానీ, పెద్దవాళ్ళప్పుడు ఫ్రెండ్స్ కానీ, వాళ్ళందరూ ఇప్పుడు అంటారు, అరే నువ్వు ఎలా సేవ చేయగలుగుతున్నావు, నీవు ఫలానా అనిలు కదా, ఎట్లా అంటారు. దేవుని పని నమ్మకంగా చేస్తా ఉంటే ఆయన ఏమన్నాడండి, నమ్మకమైన వారికి నా పని అప్పగిస్తా. చాలా మంది ఏమంటారు, ఆయన నమ్మకం లేని వాళ్ళకి అప్పగిస్తాడంటున్నారు. చూడండి, కీర్తన గ్రంథానికి మీ బైబిల్ తిప్పి 4వ కీర్తన 3వ వాక్యాన్ని చదవండి. ఆయన ఎంత సుబుద్ధి కలిగిన మంచి దేవుడో మీకు అర్థమైంది. చదవండి చెప్పా. 4వ కీర్తన 3వ వాక్యం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. ఇప్పుడు మందిరానికి వచ్చే వాళ్ళకి సేవ అప్పగిస్తాడా, ఎవరినో తీసుకొచ్చి సేవ అప్పగిస్తాడా? మందిరానికి వచ్చే వాళ్ళకే సేవ అప్పగించబడింది, మందిరంలో ఉండే వాళ్ళకే సేవ అప్పగించబడింది, మందిరంలో కొనసాగే వాళ్ళకే సేవ అప్పగించబడింది. నా మాటలు కాదు, వాక్యములో చూడండి, వాక్యములో చూడండి. మీరు వాక్యములో చూసినట్లయితే దేవుని ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు తెలియపరుస్తున్నాడు. అందరూ దేవుడికి కావాలి, అందరికీ దేవుడు కావాలి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అందరికీ దేవుడు కావాలి, అందరూ దేవుడు బిడ్డలే. అందుకనే ఇప్పుడు ఆయన పరిపాలన చేస్తా ఉంటే ఏమంటున్నాడు, ఒకరి సుబుద్ధి వారికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించు ఒక అట్టి వారికి ఘనతనిచ్చును. చాలా మంది ఏమంటున్నారు, వాళ్ళు తప్పుడోళ్ళు వీళ్ళు తప్పుడోళ్ళు అంటున్నారు. ఈ లోకంలో తప్పు చేయని ఆడ మనిషి మగ మనిషి ఉండరని బైబిల్ సెలవిస్తాం. తప్పులు చేసిన వాళ్ళని మనము క్షమిస్తే మనలను దేవుడు క్షమించి ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఎవరినంట, ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా భార్య అయినా భర్త అయినా కొడుకైనా అన్నదమ్ములైనా ఎవరైనా తప్పు చేస్తే మనం క్షమిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. జనం ఏం చేస్తారు, నేను క్షమించనంటారు. నీకు దీవెన ఎట్లా వచ్చింది, నీకు దీవెన ఎలా వచ్చింది? నా మాటలు కాదు, చూడండి. ఆయన అంటూ ఉన్నాడు, ఒకరి స్వబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చింది. వారి స్వబుద్ధి వాడికి ఏమిచ్చిందంట, దీర్ఘశాంతం. ఇంకా ఏమంటున్నాడు చూడండి, తప్పులు క్షమించుట అట్టి వారికి ఘనతనిచ్చు. ఎవరిని బట్టి నేను ఈ మాట చెప్పట్లేదు, అందరు నా వైపు చూడండి, గుర్తుపెట్టుకోండి. ఒకరి భార్య బహు చెడ్డది, ఒకరి భార్య బహు చెడ్డదంటే ఏంటి, ఒక 5-6 పురుషులతో వేశ్య సాంగత్యం చేసింది. ఎవరు, హోషియా భార్య. దేవుడు క్షమించమన్నప్పుడల్లా ఆయన క్షమించాడు. ఎన్నిసార్లు? 2 సార్లు. 3వ సారి ఏం చేశాడు, విడిచిపెట్టరా అన్నాడు. దేవుడు హోషియాకి తోడై ఉన్నాడు, ఆమెను విడిచిపెట్టేశాడు. 2 సార్లు ఆ నినివే పట్టణస్తులు వాళ్ళు ఏం చెప్పుకొని ఉంటారు చెప్పండి, వాళ్ళు ఏం చెప్పుకొని ఉంటారు? హోషియాని బట్టి, హోషియా దేవుడు అండి, అది ఆయనకి తెలిసేటట్టు వ్యభిచారం చేస్తున్నా పాపం చేస్తున్నా హోషియా క్షమించాడు. చూసారా, అదేమో తనకంటే ముందు చచ్చింది, హోషియాను దీర్ఘకాలం బ్రతుకున్నాడు. నా మాటలు కాదు ప్రియులారా, లేఖనాలు చూడండి మీరు. తప్పులు క్షమించటం మనకు మంచిది, అది మనకు ఆశీర్వాదం, అది మనకు దీవెన. నా మాటలు కాదు చూడండి, ఒకరి సుబుద్ధి వారికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వారికి ఘనతనిచ్చు. ఈ మాట అట్లా చేసుకున్నావా? మీ నాన్నకు 100 సార్లు చెప్పి మాట అర్థమయ్యే భాషలో చెప్పాలి. నోటితో చెప్తాడికి అర్థం కాదు, అర్థమయ్యే భాషలో చెప్పాలి.
అర్థమైందా? నీకు దీవెన కావాలంటే, నువ్వు గొప్పడి కావాలంటే అని నువ్వు చెప్తే, ఎందుకంటే మేము చెప్తే తప్పు అనుకుంటున్నాడు, అబద్ధం అనుకుంటున్నాడు. ఎందుకయ్యా అంటే చూడండి, నేరములు మనం ఎంచే వారిని కాదు, ప్రభుతో పంచాలి. ఏమన్నాడు ప్రభు? ఎవరైనా మీ ముందట మీకు తెలిసి పాపం చేస్తే మీరు ప్రార్థన చేస్తూ వాళ్ళ గురించి నాకు చెప్పండి, నేను వాళ్ళని దర్శిస్తా. జనమేమంటున్నారు? జనమేమంటున్నారండి? చూడండి, వీళ్ళిద్దరు కూర్చొని ఎవరో పాపాలు మాట్లాడుకుంటారు. రేపేళ్లలో ఒక మనిషి ఉండదు, ఇంకో మనిషి కూర్చున్నప్పుడు ఆ పాపాలు మాట్లాడుకుంటారు. శాపం కోసం పాపాలు మాట్లాడుకోకూడదని మీకా గ్రంథం సెలవిస్తా ఉన్నది ప్రియులారా. అందుకని ఇక్కడ రెండో మాట ధ్యానం చేద్దాం. ఏమంటున్నాడు? తప్పులు క్షమించుట అట్టి వారికి ఘనత. చూడండి, ఎవరిని క్షమిస్తున్నారండి? వారిని, భర్తని, కూతురుని, కొడుకుల్ని, అల్లుల్ని, కోడల్ని. ఇంకెవరినైనా క్షమిస్తున్నా మనం? క్షమించట్లేదు. కనుకనే అట్టి వారికి ఘనత. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఘనత అంటే ఏంటి చెప్పండి? ఘనత అంటే ఏంటి? ఘనత అంటే ఏంటి? నీ దగ్గర తప్పులు క్షమించబడ్డప్పుడు వెండి, బంగారం, ధనధాన్యాలు దేవుడు నీకు ఇస్తాడంట. ఎందుకు ఇస్తాడయ్యా అంటే దానిని మర్చిపోవటానికి. హల్లెలూయా! ఆ తప్పులు మర్చిపోవటానికి, ఆ సంగతులు మర్చిపోవటానికి, ఆ కష్టాన్ని, నష్టాన్ని మర్చిపోవటానికి నువ్వు క్షమిస్తే నీకు విస్తారమైనటువంటివి ఇస్తాడు. ఎవరికి ఇచ్చాడు? అబ్రహాము కుమారుడు అయినటువంటి ధనవంతుడికి ఇచ్చాడు. చూసారా? గొర్రెలు కాచుకునే దావీదుకి ఇచ్చారు. అలాగనే గాడిదలు కాసేటటువంటి సౌలుకి కూడా ఇచ్చాడు. కొందరు నిలుపుకుంటారు, కొందరు పోగొట్టుకుంటారు. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, మరి యొక్క వాక్యానికి మనం వెళదాం. ఆ వాక్యం ఏమిటి అనేది మనం గమనించినట్లయితే చూడండి, 3వ వాక్యానికి మనం వెళదాం. దీర్ఘశాంతంలో గలతీయులకు రాసిన పత్రిక 5:22. గలతీ 5:22. గలతీ 5:22. గలతీ 5:22 చదువయ్యా. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. మనకు కావాల్సింది ఏంటి? ఎన్నో ఫలం ఇది? ఎన్నో ఫలం చూసారా? ఆత్మ ఫలాలలో దీని గురించి చాలా చెప్పాలి. ఈ మాట గురించి నేను మీకు చాలా చెప్పాలి. ఇప్పుడు పోగొట్టుకున్నటువంటి హవ్వా ఆదాముల ద్వారా పోగొట్టుకున్నటువంటి జీవవృక్ష ఫలాలను ఇప్పుడు మరి మనం తిన్నాం కదా, మనం సచ్చిన వారం కదా, మరి ఇప్పుడు ఎలా పరలోకానికి వెళతాము అంటే అక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏమిటి దేవుడు మాట్లాడేదంటే ఆత్మఫలం ఏమనగా దీర్ఘశాంతం అనేది 4వ ఫలము. చూసారా? ఆ ఫలము నీ నోట ఉండాలి. ఈ రోజు చెప్పబడే ఆశీర్వాదాలని మందిరంలో గాని, దేవుడిచ్చే గాని, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా ఉంటారు. ఎవరు ఇవ్వలేరు. చూడండి, సొంత అన్నున్నాడు అనుకున్నా 1,00,000 రూపాయలు ఇస్తాడు, అడగకుండా ఉంటాడా? ఎప్పుడో తాను తనకు అవసరం వచ్చింది అడిగేస్తాడు. చూసారా? సొంత చెల్లెలుండి దక్కున్నా 50,000 ఇచ్చాం, అడగకుండా ఉంటావా? ఎవరిచ్చినా పేరు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు? మా తమ్ముడికి ఇచ్చాం, మా అన్నకి ఇచ్చాం, అట్లా ఇచ్చాం, ఇట్లా ఇచ్చామని ఖచ్చితంగా అంటారు. దేవుడు ఇస్తే ఏ ఒక్క మనిషితో కూడా చెప్పారు. మరి దేవుడు ఎవరితో చెప్తాడు? సంఘముతో చెప్తాడు. ఎట్లా? నిన్ను నిలువబెట్టి దేవుడు నాకు ఇది ఇచ్చాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.
దేవుడు నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ దీవెనిచ్చాడు అని నిన్ను నిలువబెట్టి చెప్పిస్తాడు సంఘానికి. కానీ ఆయన ఎవరికి కూడా మాట మాత్రము చెప్పడు. అందుకని దేవుని యొక్క లేఖన భాగాలలో ఈ గలతీలు ఎలాంటి వారు? ఈ గలతీలు ఎలాంటి వారు అబ్బాయి? ఎలాంటి వారు? అవివేకులు. ఎవరు? వివేకము. వీళ్ళు ఎక్కువ ఏం చేస్తారయ్యా అంటే 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవరు భ్రమ పెట్టును? ఎవరు చేశారంటే భ్రమ పెట్టారు. గలతీయులకి ఎవరు మాట పడితే వాళ్ళ మాట నమ్ముతారు. ఎవరు? గలతీయులు. వీళ్ళకి ఏం లేదు, తెలివి, జ్ఞానము, వివేకము లేదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తారు. తర్వాత వాళ్ళకేమొచ్చింది? నష్టం వచ్చింది. అందుకని దేవుని యొక్క నామము పేరిట దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక, నీ స్వంత ఆలోచనని ఆధారం చేసుకోవాలి. ఎందుకంటే మన ఆలోచన మనల్ని ఎప్పుడు కూడా నష్టపరిచింది. దేవుడు ఆలోచన, వాక్య రూప ఆలోచన, ఇదిగో దైవజనుడి ఆలోచన ఎప్పుడు కూడా ఏం చేసింది? దీవిస్తా, ఆశీర్వదిస్తా వచ్చింది. అందుకని దేవుని యొక్క వాక్యములో చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. అదే దేవుడు ఇచ్చేటటువంటి జ్ఞానము, తెలివి, వివేచన దేవుని నోట్లో నుంచి రావాలి. నేను చెప్పాను కదా, మీరు అనుకోవచ్చు ఏమండి కిలో బంగారం వచ్చిందా, దీర్ఘాయం వచ్చిందా? చదవండి ప్రియులారా, 3వ అధ్యాయం 14-16 వచనం చదవండి. వెండి సంపాదించుట కంటే 3:16 దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. ఏమేమి ఉన్నాయంటండి? దీర్ఘాయువు, ధనఘనత. అందుకని ఈ గలతీయులు ఎవరు? అవివేకులు, స్వంత ఆలోచన, స్వంత బుద్ధి. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మీకు మంచి బుద్ధి నేను కలుగు చేశా, మీరు అవివేకంగా ఉండొద్దు. ఎందుకంటే మీ నోటి ఫలము ద్వారా, మీరు చెప్పండి, చాలా సార్లు చెప్పాను, మనం ఇలా కూడుకోవటం వల్ల ఎవరికి సంతోషం? దేవుడికి. ఎందుకని? ఆయన గురించి పాడతాం, ఆయన గురించి ప్రార్థన చేస్తాం, ఆయన గురించి ఆయన వాక్యాలు వింటాం, ఆయన గురించి సంభాషణ చేస్తాం. కొంతమంది మీరు దేవుడికి కృతజ్ఞత కూడా చెల్లిస్తారు. అందుకని దేవుని యొక్క నామము పేరిట ఏం చెప్తున్నాడు? అయితే ఆత్మ బలమేమనగా సంతోషము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము. చూడండి, మంచితనం ఎన్నో లెక్కండి. మంచితనం ఎన్ని? 6 రాసుకోండి. 6 అని అక్కడ. విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 6 మంచితనం. ఇది మనల్ని ఎంత ఎవరు నష్టపరిచినా చివరాఖరికి మన మంచితనము మనతోనే నిలిచి, మన మంచితనాన్ని ఎవరు కాజేయచ్చు. మన డబ్బుని కాజేయచ్చు, మన తెలివిని కాజేయచ్చు, మనకు కలిగిన పదార్థాలు కాడించవచ్చు, తినవచ్చు. కానీ ఇదిగో మన మంచితనాన్ని ఎవరు కాజేయరు. దీర్ఘశాంతం ఒక ఫలమైతే, ప్రేమ ఒక ఫలమైతే, సంతోషం ఒక ఫలమైతే, ఆశానిగ్రహం ఫలమైతే, మంచితనం ఒక ఫలం. మన మంచితనాన్ని ఎవరు చెడ్డతనముగా చేయలేరు.
అందుకని దేవుని యొక్క నామము పేరిట ఆత్మ ఫలాలలో దీర్ఘశాంతము 4. దాని ఎడల మనం ఏం చేయాలంటే ఆలోచన కలిగి జీవించాలి. దాని ఎడల మనం ఏం చేయాలి? ఆలోచన కలిగి జీవించాలి. అలా జీవిస్తూ ఉన్నట్లయితే మనము ఎప్పుడు కూడా తక్కువ వారిగా మనము అనుకో. అందుకని దేవుని యొక్క లేఖన భాగాలలో చూడండి ప్రియులారా, అక్కడ దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక సహోదరులారా 5:14 చదువు. సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి. చూడండి, చాలా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. చూడండి, ఒక్కొక్కటి చదువుదాం. సహోదరులారా ఏమని పిలుస్తున్నాడు? సహోదరి, సహోదరుల. ఈ పదం చాలా గొప్పది బైబిల్లో. చూసారా? ఇప్పుడు సంఘములో సహోదరి, సహోదరులని పిలుచుకోవటం వల్ల నీ ప్రేమ వ్యక్తపరచబడింది. అది ప్రారంభం నుంచి చనిపోయేంత వరకు కూడా ఆ పిలుపు అలాగే ఉండిపోయింది. అక్క, అన్న, వదిన, బావ అనే పిలుపులు మాయమైపోతాయి. చూసారా? సహోదరుడా, సహోదరి అని పిలిచే పిలుపు మాత్రం స్టాండర్డ్ గా ఉండిపోయింది. చూడండి, చదువుగా మళ్ళీ. సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ఏం చెప్పమంటున్నాడు? బుద్ధి చెప్తే జనం ఏమంటున్నారు? ఈ సంఘం కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, పాపాలు చెప్తారు, శాపాలు చెప్తారు, అది కనపడుతుంది, ఇది కనపడుతుంది అంటారు. కనపడేదాన్ని, దేవుడిచ్చేదాన్ని మనం ఎక్కడ పోగొట్టుకుంటాం? పోగొట్టుకున్నావా? వరాలను పోగొట్టుకుంటే నరకానికి పోయేది మనమే. మన వరాలు మనతోనే ఉండాలి. ఎవరో వస్తా ఉంటారు, దేవుడు పంపించిన వాళ్ళు, ప్రేరేపించిన వాళ్ళు మందిరంలోకి వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? దీనులను తీసుకుని వెళతారు. దేవునితో వాళ్ళు మాట్లాడుకుంటారు. దేవుడు వాళ్ళతో మాట్లాడేదాన్ని తీర్మానం చేసుకుంటారు. అందుకని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, చాలా మందికి మన దగ్గర మనం ఎక్కువ మందికి ఆదరణ, ఓదార్పు, నెమ్మదిస్తాం. చూసారండి, మన సంఘంలో సంవత్సరాలు తరబడి తిన్న వాళ్ళు కూడా క్రమం చేయట్లా. సంవత్సరాల తరబడి తిన్నారు. ఎవరి సొమ్ము కాదు, సంఘము సొమ్ము. దేవుని కాదు, సంఘము సొమ్ము. సంఘం అంటే ఎవరు? దేవుని స్వరక్తం. దేవుని సొమ్ము అనుకో, మేము దేవుడికి ఇచ్చేవాడు అంటారు. సంఘము సొమ్ము. సంఘం అంటే ఎవరు? దేవుని స్వరక్తం. అందుకని ఈ సంఘములో సంవత్సరాల తరబడి తిని వాళ్ళ బ్రతుకులు దిద్దుకొని, వాళ్ళ బ్రతుకులు చేకూర్చుకొని ఆశీర్వదించబడిన తర్వాత క్రమానికి మందిరానికి రావట్లేదు. మరి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? రాకపోతే మాలేమా, కుదిరినప్పుడు రామా అని చెప్పాలా? కీడు రాబోతుంది, జాగ్రత్త. ఏం రాబోతుంది? కీడు రాబోతుంది, జాగ్రత్త. నేను చెప్తలా. దర్శించవాళ్ళు 5వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, నా మందిరములను తిన్నావు, నా మందిరములను తాగావు, నా సంఘముతో నువ్వు ప్రేమను పంచుకున్నావు, నీకు సంఘం ప్రేమను పంపించింది,
మందిరములో కనబడకపోతే మరి ఎక్కువ కీడు మీకు వచ్చును కాక అని యేసయ్య చెప్పాడు. నేనెవరిని చెప్పడానికి, ఎందుకు ఈ మాటలని చెప్పాడు? చదవండి, అక్కడ ఉంటాయి. రామదాసిన సువార్త 5వ అధ్యాయం తిప్పి, ఇదిగో మీ కష్టాలు పోయినాయి మందిరములో, సంఘములో మీ బాధలు పోయినాయి, మీ శ్రమలు పోయినాయి, మీ కన్నీరు పోగొట్టారు. ఎందుకని? సంఘం ఏడ్చింది, ప్రార్థన చేసింది. సంఘము కన్నీరు కాచింది, నగలే చూడాలి. సంఘం కన్నీరు కాచింది. నీ శ్రమల్లో, నీ వేదనలో, నీ బాధల్లో ఎవరు నిన్ను చూశారు? కాబట్టి చాలా మంది అంటారు, మా చుట్టాలు చాలా మంది అండి. అప్పుడు నీకు ముందు పెట్టలేదు నీ చుట్టాలు, అప్పుడు నిన్ను ఆదరించలేదు, అప్పుడు నిన్ను ఓదార్చలేదు. వీళ్ళకేం పట్టిందో తెలుసా? దెయ్యం పట్టింది. దేవుని ఆలయాన్ని బయటికి వెళ్ళారు అంటే వీళ్ళ ఖచ్చితంగా దెయ్యం పడుతుంది. పడితేనే వెళతారు. బైబిల్లో ఉందిగా, వాళ్ళని నేనే వాడికి ఉండటం మంచిది కాదని నా సన్నిధిలో నుంచి వెల్లడించారు. తీశారు యోహాను సువార్త. ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇంకను పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి యేసు అని యూదులకు తెలియజెప్పాను. చూసారా? ఇంకా ఉంటుంది అబ్బాయి, ఇంకా లేదా? ముందర కానీ తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూచి, అటు తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, ఎక్కువ కీడు ఇదిగో ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. చూసారా? చూసారండి? ఎక్కడ చూసాడంటే దేవాలయం ఏముందని ఇందాక మనం ధ్యానం చేశాం. ఇందాకేం ధ్యానం చేశాం? దేవాలయంలో నా వెనుక వాళ్ళ దేవుని ఆశీర్వాదాలు దీవెనలు ఉన్నాయి. అందుకని దేవుని ఆశీర్వాదాలు దీవెనలు నా వెనకమాల ఎవరి దగ్గర ఉన్నాయి? నా వెనకమాల ఉందెవరు? దేవుడు. ఆయన ఇదిగో మనతో ఉండి నడిపిస్తున్నాడు. ఈ మాటలు మీకు అవసరము గనక ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని ఆయన మాట్లాడేది అంటే ప్రియులారా, దేవుని మాటలు మిమ్మల్ని దీవిస్తాయి, ఓదారుస్తాయి, ధైర్యపరుస్తాయి. అన్ని కూడా దేవుని మాటే చేస్తాయి. అందుకని దేవుడు అంటాడు కదా, చూడండి 84వ కీర్తన 8వ వాక్యాన్ని చదవండి. యెహోవా 12లో ఉంది, 8 అది. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. నా ప్రజలారా ఆలకింపుడి, నేను అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట విని ఎడరా. చూసారండి? ఏమిటంట? దేవుని మాట అండి. నా మాట ఏముందండి? నా మాటలు ఏముంటాయి? వాక్యమని దేవుని మాటలో ఉన్న మేలు నువ్వు అనుభవించాలంటే ఆ వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో దాచుకోవాలి. దేవుని వాక్యాన్ని దాచుకునే కొద్దీ మనిషికి వద్దంటే ఆశీర్వాదం. మళ్ళీ చెప్తున్నా, దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకునే కొద్దీ
హృదయంలో ఉన్నటువంటి సీని నెత్తులు ఎవరు రాసిన మార్పు రాసిన సువార్త 7:21 ఉంటాయి కదా. ఏంటి? గ్రామ క్రోధ మదమత్సర్యములు, అసూయలు, దేశములు, కక్షలు ఇవన్నీ పోతాయి. ఎప్పుడు? దేవుని వాక్యం ఒక్కొక్కటి హృదయంలో చేరేటప్పుడు. 13 వ్యసనాలు, రోగాలు ప్రతి మనిషి హృదయంలో ఉంటాయి. అందుకని దేవుడు ఏమన్నాడు? ఆ 13 వ్యసనాలు కలిగిన హృదయాన్ని నా కుమారుడా నాకు ఇస్తే నీ హృదయానికి నిర్భరాన్ని, ధైర్యాన్ని నేను ఇస్తాను. ఎవరైనా అడుగుతారా? మన చుట్టాలు అడుగుతారా? మన తల్లిదండ్రులు అడుగుతారా? మన అన్నదమ్ములు అడుగుతారయ్యా ఆ రోత హృదయాన్ని మాకు ఇచ్చే, నీకు మంచిగా మేము చేస్తామని అడుగుతారా? అడగరు. దేవుడు మాత్రమే అడుగుతున్నాడు. దానిని, చెడిన దానిని, రోత దాన్ని నాకు ఇవ్వండి, ఆ తర్వాత నేను మీకు నిబ్బరాన్ని, నెమ్మదిని, సమస్తాన్ని ఇస్తాను. ఎంత మంచి దేవుడు అండి. అందుకని చివరిగా దశలోని పత్రిక ఇందాక చదివి వాక్యం ఏమంటున్నాడు చూడండి. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, చూసారా, అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. అక్రమం అంటే క్రమాన్ని విడిచి నడిచేవాడు. నేను చెప్తున్నా, ఆదివారం ఏ పనులకి వెళ్ళినా సరే మందిరానికి రానుల మీద దేవుడు మాట్లాడమన్నంత వరకే మాట్లాడతాం, ప్రేమ చూపిస్తాం. ఆ తర్వాత ఇదిగోండి మా దశభాగం, ఇదిగోండి మా దగ్గర డబ్బులు నేను నీకు ఇస్తామన్నా కానీ చాలా మంది వద్దని నిరాకరించావా లేదా? నిరాకరించాం. మాకు అవసరం లేదు, వేరే సాటించుకో, మాకు అవసరం లేదు. ఎందుకని? మళ్ళీ ఏం చెప్పింది? నేను దశభాగం ఇస్తా, నీకు ఒక రోగం, ఒక చెడు, ఒక పాపం, నువ్వు ఆదివారం ఒక్క వారం మారుకుంటే నీకు అంటుకునేది. 3 వారాలు దాటితే ఆయన నీ ముఖం కూడా చూడలేదు. ఎందుకనండి? అదేమంటే లైవ్ లో చూస్తున్నాం, లైవ్ లో వింటున్నాం. లైవ్ ఎవరి కోసం? ఎక్కడో దూరం నుండి రాని వాళ్ళ కోసం లైవ్ పెడుతున్నాం. 10 అడుగులు వేస్తే ప్రార్థన మందిరం వీళ్ళు లైవ్ లో చూస్తారు. చూసారా? నేను లైవ్ లో చూసా, బాగుంది. ఏది మళ్ళీ నాకు కాలిపొప్పు పెట్టి జబర్దస్తులు కొట్టినట్టు కొట్టడం, అబ్బా ఈరోజు బాగుంది పాస్టర్ గారు వాక్యం అని మళ్ళీ మెసేజ్ పెట్టడం. అప్పుడు నేను అనుకుంటాను, బిడ్డలు రాబోతే మళ్ళీ ఆడుండి చూశాను. కానీ నేను ఒప్పుకున్న ఆయన ఒప్పుకోడు. హల్లెలూయా. ఎందుకని చెప్పండి? ఎందుకని చెప్పండి? ఎందుకని చెప్పండి? వాక్యానుసారంగా చెప్పాలి, వాక్యానుసారంగా చెప్పాలి. వాక్యానుసారంగా ఏం చెప్పాలంటే, వాక్యం చాలాసార్లు మంచి పక్క పేజీ చెప్పండి. దశలోనికైకి రాసిన 2వ పత్రిక 4వ వాక్యం చివరికి వెళ్ళి చదవండి. చాలండి. దేవుని ఆలయంలో వచ్చి కూర్చుంటావు కనుక నీకు మొగుడేం చెప్తాడో, ఉద్యోగం కాడి కూడా ఏం చెప్తాడో, మాయ మాటలో అవన్నీ వాక్యములో నీకు అర్థం చేసేస్తాడు. ఎవరు? దేవుడు. చూసారా? ఆడ మనిషి అందాన్ని ఏ పరాయి మగోడైనా పొగిడాడు అంటే ఆ ఆడ మనిషి పాపములో పడ్డట్టు. ఇంటే ఎవరు చెప్తుంది? బైబిల్ చెప్తుంది. 45వ కీర్తన 10వ వచనంలో నీ అందాన్ని పరాయి మగోడు ఎవడు కూడా పొగడకూడదు. నువ్వు అట్లుండవు, నువ్వు ఇట్లుండవు. చూసారా? నువ్వు అట్లుండవు, ఇట్లుండవు. అబ్బా నువ్వు సినిమా యాక్టర్వి, నీ అంత అందమైన మన వీధిలో లేరు, బజార్లో లేరు అని అంటే ఎవడైనా నీ భర్త కాకుండా నువ్వు విన్నావా?
నువ్వు టపీమని పడిపోతావు. మరి ఎప్పుడు పరాయి మగోడు నేను పొగడాలంటే ఆసుపత్రిలో గుడ్డలు లేకుండా పడి ఉంటావే, అప్పుడు వచ్చి పొగడాలి. అబ్బా దేవగానికిలా కనపడుతున్నావా మా మంచం మీద, నువ్వేదమ్మా నా దేవతవి. ఎందుకంటే రోగులు చుట్టానికి వస్తారు కదా, అప్పుడు చెప్తే బాగుండింది. అప్పుడేంటి, ఎముకలు లేవు, కండరాలు లేవు, గుడ్డ లేదు, దోశ లేదు, చూస్తే వాటి చూడండి ఏముందండి. మీరు అందరూ నవ్వుతారు. ఆ తెల్ల పిల్లి పిల్లనే అందరూ గుర్చుకున్నారు. పాపం నేను దానికి వాంతులు విరోచనాలైంది. ఇప్పుడు దాన్ని చూస్తుంటేనే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇన్ని నెలల నుంచి అది అంతమందికి సంతోషాన్ని పెట్టింది కదా, దానికి నిన్న 2 వాంతులు 2 విరోచనాలు అయిపోయి తోక, కాళ్ళు, కడుపు అన్ని లోపలికి వెళ్ళిపోయింది. బదులు నేను తెల్ల పిలిపిలు అడ్డైపోయింది అంటలే కానీ దాన్ని పట్టుకున్నాడు. అంతకు ముందులో దానికి పేరు స్వీటీ, కుందేలు ఉడతెగిరినట్టు ఎగురుతుంది. చూసారా, నేను ఎందుకు దానిని చెప్తున్నానని తెలుసా? మన అందము, మన తెలివి, మన బలము ఏర్పాటిది. అదే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు దేవుని ఆలయంలో కూర్చొని ఇంటే చాలు. చాలా మంది అంటారు కదా, మీ సంఘం ఆరాధన చేసింది, మీ సంఘం అట్లా చెప్పమంటారు, అట్టా ఇంటంటారు. ఎందుకంటామండి, వచ్చి కూర్చొని నువ్వు చాలు. ఎంతో మంది రాలా, కిషోర్ గారు రాలా, ఆయన ఏం చేస్తాడు, అల్లెలు కూడా చెప్పడు, వస్తాడు, కూర్చుంటాడు, పోతాడు. వినటం వల్ల విశ్వాసం కలిగింది, కలగటం వల్ల దేవుని కలిమి చెరిమి ఆయన ఆరోగ్యాలు. ఆయన మంచంలో పడుకున్నప్పుడు ఎవడు వెళ్ళాడు? కుక్కి మంచంలో కూలబడ్డప్పుడు ఎవడైనా వెళ్ళాడా? ఆవిడ. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఆలయానికి రావటం మంచిది, ఆలయములో కూర్చోవటం మంచిది. చూసారా, మనం ఇంతకాలం బతుకున్నట్టు వచ్చి కూర్చోవటం వల్లే. ఎందుకో తెలుసా, ఆలయంలోకి వచ్చి కూర్చుంటే చాలంట అని ఎవరు చెప్తున్నారు? అపొస్తలుడైన పౌలు గారు దెస్సలోనికీ సంఘంతో చెప్తూ ఉన్నాడు. చదువుదాం, ఇప్పుడు ఏం చదువుదాం? 5:14. కనుక చూడండి ఏమంటున్నాడు, చూడండి. మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. ఏంటంట? అక్రమంగా నడుచుకున్న వారికి చేసుకున్నమాట. ఎందుకంటే ఇప్పుడు క్రమంలో ఉంటే మనం ఏమన్నా అంటావా? చెప్పండి. దేవుడి మందిరంలో దీనిలన్నీ వాళ్ళకి మందిరంలోకి వచ్చి కూర్చోటం వల్ల డబ్బుకో, చుట్టం, పెళ్లికో, ఇంకో దానికో క్రమాన్ని విడిచిపోయావనుకో, రేపు వాళ్ళు వచ్చి నిన్ను బాగు చేయాలి, వాళ్ళు వచ్చి నీకు సరి చేయాలి. చేయగలరా? చెప్పండి, చేయగలరా? చేయలేరు. అందుకని దేవుని యొక్క వాక్యములో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ భర్త అయినా, మీ భార్య అయినా, మీ పిల్లలైనా అక్రమంగా నడుస్తున్నారనుకో, బుద్ధి చెప్పండి. మీరేం చెప్పొద్దు, దేవుడు నిన్ను శిక్షిస్తాడురా. నువ్వు చెప్పిన మాట ఇట్లా, పిల్లలతో అనాల్సిన మాటలు, భర్తతో అనాల్సిన మాటలు, ఏమయ్యా నేను ఎంతకాలం పిలుస్తున్నా, కానీ నేను మంచిదాన్ని కాదంటావు, నేను మంచి దేవుని ఆరాధన చేయడానికి వెళ్తున్నా, నువ్వు వస్తే మంచిది, నువ్వు మంచోడి కనుక నీతో ఆయన మాట్లాడతాడు. చెప్పాలి ఆయనతో. ఆయన ఏమంటాడు? నువ్వు ప్రార్థనకు పోయి మారలేదు అంటాడు. నువ్వు మారదే ఆమ్లెట్ వేసి ఎట్ట పెడుతున్నావు, నువ్వు మారదే వండకూర ఆయనకి పెట్టి నువ్వు ఎలా పసుకుంటున్నావు. వాళ్ళు లోకములో ఉన్నారు కనుక వాళ్ళకి ఇవన్నీ తెలియదు, కనబడవు, వినబడవు. చూసారా? అందుకని మంచి దేవుని దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళను మంచిగా మార్చేస్తారు. తిమోతి గడాల అయ్యగారు మరి ఆడతారు, ఈయన పోయాడు. వాళ్ళ ఆడనేవాడు, వీడికి ఏం మందు పెట్టావు, వీడిని ఎట్ట మార్చావు, వీడు తెల్లారైతే కొబ్బరికాయ పెట్టి గంట కొట్టేవాడు ఆ గదిలో, వీడిని ఎట్ట మార్చావు.
చూసారా? నేను మార్చానా? నేను ఆ ఇంటికి వాళ్ళ అమ్మను బట్టి ప్రార్థన చేయడానికి వెళ్ళా. ఆ అబ్బాయి ప్రార్థన చేయించుకునేవాడు, దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. కనుక మనల్ని మార్చేది, మంచిగా చేసేది దేవుడే. కానీ అయితే దైవజనుడు అవసరం, ప్రకటించాలి కండి. సంఘం అవసరం, నేర్చుకోవాలి కదండి. అందుకని సంఘములు సదా వినుచు కూర్చుంటూ నేర్చుకుంటా ఉంటే, ఈ రోజు పాట పాడలేకపోవచ్చు, ప్రార్థన చేయలేక పోవచ్చు, కానీ ఏదో ఒక రోజున పాట పాడతాం, ప్రార్థన చేస్తాం, వాక్యాన్ని వింటాం, వాక్యాన్ని కూడా ప్రకటిస్తాం. ఎప్పుడు ఆలయంలో వచ్చి కూర్చొని విన్నప్పుడు నేర్చుకున్నాం. దానికి రాత్రికాల సమయంలో మనం ఏమైతే ప్రార్థన చేసామో, సండే స్కూల్ మంచిగా జరిగింది, పెద్దవారి ఆరాధన మంచిగా జరిగింది. అయ్యా అందరూ రాలేదు కంటే వాళ్ళ ఇష్టం. అక్రమంగా నడిచే వాళ్ళకి బుద్ధి చెప్పే దేవుడు. అక్రమంగా నడిచే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? బుద్ధి కాదు, మన మాటల్లో, చదివిన మాటల్లో కీడు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, అక్రమంగా క్రమానికి రానటువంటి వాళ్ళకి కీడు చేస్తాడు, క్రమానికి వచ్చిన వాళ్ళకి మేలు చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? చెప్పాలి, ఏం చేస్తాడు? క్రమానికి వచ్చిన వాళ్ళకి, అక్రమంగా తప్పిపోయే వాళ్ళకి ఆ కీడు వచ్చినాక ఎవరు ఏమి చేసినా. నన్ను చాలా మంది అడుగుతారు, మీరు ఒకసారి ప్రార్థన చేస్తే చూడండి, ఎక్కడ మీరు వింటారే రోజు టీవీలో, పోలవరం, ఏ వారం ఎక్కడో ప్రార్థన చేస్తే కార్యం జరిగితే వాళ్ళు సాక్ష్యం చెప్పారంట. పోలవరం నుంచి మొన్న ఒక అమ్మాయి పాప ఉంటుంది, నడుములు తట్టుకోలేనటువంటి నొప్పి వస్తుంటే వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని ప్రార్థన చేయించుకుంది. అప్పుడు నేనేం చేస్తున్నాను, ఎక్కడికో వెళతా ఉన్నా, దారిని కాలు దొరుకుంటూ వెళతా ఉన్నా, ప్రార్థన చేశా. అమ్మ తగ్గిందో లేదో తెల్లారి ఒకసారి ఫోన్ చేయకండి అన్న. ఆ అమ్మాయి పొద్దున్నే ఫోన్ చేసి, మీరు ప్రార్థన చేసిన 5 నిమిషాలకి ప్రభు నన్ను అడుగును ముట్టాడండి, క్షేమంగా ఉన్నాను, పిల్లని తల్లిని ఇప్పటి వరకు అని చెప్పి. వాళ్ళ తల్లి అంట ఆదివారం ఆలయానికి వెళ్లకుండా బాలింతలు పనిచేసినట్టు యాక్షన్ చేసి రై నడుస్తుందంట. 3 వారాల నుంచి మందిరానికి వెళ్లకుండా నడుస్తా ఉంటే ఎడమ కాలు రైన ముందుకు సాగింది, నడుము తిరిగిందో తెలియదు, కూర్చోలేకపోతుంది. ఆమెకి ఇచ్చారు ఫోన్, ఆ పిల్ల ఆమెకి ఇచ్చింది. పాస్టర్ గారు, మా అమ్మ 3 వారాలుగా మందిరానికి వెళ్ళలేదు, నాకు పని చేస్తా, కొంచెం మా అమ్మ కాలు జరిపడింది, ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసి మరుసటి రోజు కొద్దిగా తగ్గిందో లేదో చెప్పమ్మా, లేకపోతే రాత్రి చెప్తే ప్రార్థన చేస్తానంటే ఆమె ఫోన్ చేసి తగ్గింది అయ్యారు. కూర్చోలేని మనిషి. నేను వెళ్ళానా? చెప్పాలి, నేను వెళ్ళానా? చేయి పెట్టానా? నూనె రాసానా? నా నోటిలో ఉన్న దేవుని వాక్యాలే వెళ్ళి ఆమె ఎముకల్లో చెవుల ద్వారా ఇండిక్షన్ వెళ్ళినట్లుగా. ఇండిక్షన్ ఎక్కడ చూస్తారు? ఇండిక్షన్ నీ తొడకో చేతికో గుచ్చితే అది శరీరం అంతట్లోకి వెళ్ళింది. మరి ఇప్పుడు ఏం వెళ్ళి గుచ్చింది? దేవుని వాక్యం చెవిలో కూడా ఎముకల్లో, మోలుగుల్లో, కండరాల్లో కెళ్ళి గుచ్చుకొని ఆమె స్వస్థత. హల్లెలూయా. అదేమిటో తెలుసా? విశ్వాసం. కనుక దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకుంటే ఏదైతే మనము పోగొట్టుకుంటామో తిరిగి దానినంతా మనము పొందుకుంటాం. చూడండి, చివరిగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చదివితే ప్రార్థన చేసుకుందాం. నన్ను ప్రేమించు వారిని, ఎవరినంట? దేవుని ప్రేమించువారు. పక్కింటామనా? ఎదురింటామైనా? ఎదురింటామైనా ప్రేమిస్తే ఏమైతే
సెల్ ఫోన్ బ్యాలెన్స్ అడిగింది, ఐస్ క్రీమ్ అని పెట్టమని అడిగింది. అయ్యో చేతులు డబ్బులు పోయని, అయ్యో జేబులు ఖాళీ. నీ దగ్గర ఖాళీ అవగానే కలిగి చేయగలిగి ఇంకొకటి చూసింది. వాడు ఊరితో బండి వేసుకుని అక్కడ కటింగ్ ఇస్తాడు. బండి ఆడి కాదు, కారు ఆడి కాదు. ఇక్కడ నట్టపోయిన వాళ్ళు మన బజార్లో కూడా ఉన్నారు చాలా మంది. కారులో ఫోటోలు చూసి, బాళ్ళ మీద ఫోటోలు చూసి, అబ్బో ఈ బళ్ళు నీడుకునే కావాలి. శివరాత్రి బొచ్చులో 3 ముద్దలు ఉంటారా చూసారా? పిల్లలకు చెప్పండి ప్రేమించొద్దని. ఎందుకో తెలుసా? శరీర ఖండాలను బట్టి ప్రేమ. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించమని చెప్పు నీ పిల్లలకి, నన్ను ఆరాధించమని చెప్పు నీ భర్తకి భార్యకి. నన్ను ప్రేమిస్తే ఏం జరిగిందంట? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, అంత గొప్ప వారి నిధులను నింపుదును. బీరువాల్లో దాచుకుంటామంట డబ్బులు. ఎక్కడ? బొట్లోకి డబ్బులు లేక కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మ మంచాన పడితే నా దగ్గర అప్పుడు డబ్బులు లేవు, మా నాన్న దగ్గర డబ్బులు లేవు. మా అమ్మకి డబ్బులు మూట పెంచి సరిపోయింది. ఎప్పుడూ నా చిన్నప్పుడు కాకి సంచి గుర్తించారు మా నాన్నగారు. ఆ సంచి చచ్చిపోయి రాకుంది కాకి సంచి, మంచి కాకి గుడ్డ. దానిలో పిచ్చి కాకినాలు పెట్టి బొట్టులో పెట్టేవాడు. ఇక మా సృహ వచ్చినప్పుడల్లా ఆయన మోటను చూసుకుంటాను. అయ్యా ఆనందరావు వచ్చాడా అని 2 కాడికి డబ్బులు ఇవ్వటానికి. అది పిచ్చి కాకినాలు ఆడేందుకు వస్తాడు? డబ్బులుంటే ఏదో సమయంలో వచ్చి తీసుకుపోతాడు. చూసారా? వచ్చాడయ్యా అనేది నిద్రపోయి లేచి. చూసారా? ఏం పెట్టాడు భర్త? 4 పిచ్చి కాకినాలు పెట్టి బొట్లో చీరను తిరగేస్తే ఆ మూట డబ్బులు మూట అనుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు అంత డబ్బులు మూటలు ఉండేది. ఎవరు లెక్కేమన్నా కాసి లేపేది లెక్క రాదు. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యంలో మన భర్త ఇవ్వలేంది, మన భార్య ఇవ్వలేంది, మన తండ్రి ఇవ్వలేంది, మన తల్లి ఇవ్వలేంది. మనం కనుక దేవుడిని ప్రేమించడం నేర్చుకుంటే ఏమిస్తాడంట? ఏమాస్తి? ఇల్లు, పొలాలు, కార్లు. అదే ఇప్పుడైతే ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి. రూపాయి ఆ పిచ్చి కాగితాల్లో పెడతానికి మా దగ్గర. దేవుని నమ్మాం, ఇతరులకు పెట్టేటట్లుగా, ఇతరులకు అప్పించేటట్లుగా చేశాడు కానీ అడుగు తినేటట్లుగా ఏం చేయలేదు. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాలం సమయంలో మీ పిల్లలను, మీ భర్తలను, మీ భార్యలను దేవుని ప్రేమించమని చెప్పండి. దేవుని ప్రేమించడం అంటే ఎట్లా? ఒక మందిరానికి పోవటం, నిద్ర పోవటం రావటమా? ప్రేమించినోడు ఏం చేస్తాడు? దేవుని మాట్లాడతాడా? దేవునితో మాట్లాడతాడు. ఒక గుడ్డోనో, కుంటోనో, పొట్టోనో, పొడిగొండో ప్రేమించారనుకో, ఆడొచ్చి నాకు ఇద్దరు చేసే పని ఏంటి? మాటలు. ఇక పంటలంత మాటలు. ఎవరు కలుసుకున్నప్పుడు? ప్రేమికులు కలుసుకున్నప్పుడు. అలాగనే యేసయ్య అనే ప్రేమికుడిని ఎక్కడ కలవాలి? రాజీరప్ప కొండల్లో, చెట్టుల్లో కాదు, దేవుని ఆలయంలో ఆయన్ని కలవాలి, ఆయనతో చెప్పుకోవాలి. ఆయన నీ చింత యావత్తు, నీ భారమంతా నా మీద వేయమంటాడు. వేసినప్పుడు ఆయన నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. నీ వలన నలుగురికి ప్రయోజనం. చూసారా? ఇప్పుడు నా వలన 2 కుటుంబాలు, 1000 గ్రామాలు, పట్టణాలు. చూసారా? 1000 గ్రామాలు, పట్టణాలు. వెలంగిరికి దర్శన వరం ఉంది. నేను అనుకున్నా సరిగ్గా రావట్లేదు, లేదు అని అనుకున్నా. అయితే అలాగే మొన్న ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మామయ్య వీళ్ళందరూ శోధిస్తున్నారు నన్ను, నువ్వు నెలకొకసారి ఖచ్చితంగా వచ్చి ఇంట్లో ప్రార్థన చేయి, ఈ శోధనలన్నీ పోవాలి, నాకు ఒక దర్శనం వచ్చింది,
వీళ్ళందరూ నన్ను పాడు చేస్తున్నారు, చివరాక ఇంకా పాడు చేస్తారేమోనని భయముగా ఉందని చెప్పి ఒక దర్శనం చెప్పింది. నీతో దైవజనులైన యేసన్న గారు ఉంటున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు బాగా మాట్లాడతావు, నీకన్నీ దేవుడు సహాయం చేస్తాడు. ఆ దర్శనం నేను చూశాను. యేసన్న గారు చనిపోయాడు కదా, మరి నీతో ఎట్లా ఉంటున్నాడని నేను ఆలోచించినప్పుడు ఆయన ఆత్మ నీతో ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. చూసారా, ఆ దర్శనం నా కానుంచి నాకు 1000 ఏనుగులంత బలం వచ్చింది. హల్లెలూయా. మామూలు దర్శనం కాదని మన గుంటూరు వెళ్ళాను, అక్కడంతే, మొన్న విజయవాడ వెళ్ళాను, అక్కడంతే. నేను మాట్లాడుతూ ఉంటే ప్రజలు చాలా నిమ్మలంగా వింటా ఉన్నారు. అర్థమవుతా. అలాగే రాత్రి ఒక అమ్మాయి ఫోన్ చేసింది మార్కాపురం నుంచి. మీరు చేసిన ప్రార్థనే పాస్టర్ గారు అక్కడ సమాధానాన్ని నెలకొల్పింది, లేకపోతే గొడవ లేదు. ఎందుకో తెలుసా, ఇక్కడి నుంచి దేవుడిని ఎక్కడికైనా నేను తీసుకెళ్ళాను. తెల్లవారుజామున ప్రార్థన, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, కారు కానీ బండి కానీ ఎక్కేటప్పుడు ప్రార్థన చేయకుండా ఎప్పుడైనా ఎక్కేనా మీరు చూసుకుంటారుగా. అప్పుడు ముమ్మారు ప్రార్థన అయిపోయింది. మరి టిఫిన్ తినేటప్పుడు ఆ ప్రార్థన లేదు. అందుకని ఎప్పుడైనా సరే దర్శనాలు ఉన్నవాడు కాస్త దేవుణ్ణి ప్రేమించి ఆయనతో మాట్లాడండి. ఆయనతో మాట్లాడండి. మాట్లాడటం అంటే ఆయనతో ప్రార్థన. ఆ ప్రార్థనే మీ కుటుంబాన్ని ఏలి కనపరిచే కార్యాలు దేవుడు చేస్తాడని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు సవినయంగా పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తూ, ఆత్మ నాకు నేర్పిన సంగతులన్నీ మీకు నేర్పుతూ ఉండగా దేవుడు మీకు నాకు ప్రధాన కాపరిగా ఉండి నడిపించును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలువబడదాం. ఒక్క నిమిషం ఈ లైట్ ఆపి, పెద్ద లైట్, ఫోన్ కట్ చేయి. ఒక్కసారి మీ గుండెల మీద